అందరికీ హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట. ఇవాళ అయితే సండే కదండి. సండే అంటే మన ఇంట్లో వశలే కదా, కానీ పుట్ట దగ్గరికి అయితే వెళ్తలేనండి. ఇంట్లో అయితే చేసుకుంటున్నాను. రేపు సోమవారం అయితే చేసుకుంటాను అనమాట పుట్ట దగ్గర. అందరు గ్రహణం గ్రహణం అని ఎందుకండి భయపడేది? గ్రహణం ఏం చేస్తుంది చెప్పండి? ఎన్నో వరాలు ఇస్తుంది మనకి. ఒక జపం చేసుకుంటే 1000 సార్లు చేసుకున్న ఫలితం వస్తుంది అనమాట. అస్సలు భయపడద్దండి. దేవుడి దగ్గర కూర్చొని పొద్దున సాయంత్రం దీపం పెట్టుకోండి. ఆ దేవుడి నామ అంటే దేవుడి మీదనే మొత్తం మనసంతా నీలం చేసుకోండి. ఆ శివయ్య అనుగ్రహం మన మీద ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు జపం బాగా చేసుకోండి. ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసినంత ఫలితం వస్తుంది. అసలు భయపడాల్సిన అవసరం ఏముందండి? అంత గెరికేసుకుంటే అయిపోతుంది అనమాట. అసలు వీడియోస్ చూస్తుంటే భయం అసలు ఎంత నమ్మనోళ్ళు కూడా నమ్మేటట్టు మాట్లాడుతున్నారు. అసలు భయపడాల్సిన అవసరమే లేదండి. 9:30కి గ్రహణం వస్తుంది. నైట్ అంతా మనం ఇంట్లోనే ఉంటాం, ఇబ్బంది లేదు. జపం చేసుకుంటా ఏదో ఒకటి మనం ఎట్లనో వేస్ట్ వేస్ట్ మాటలు మాట్లాడుకోవడం అవి ఇవి ఫోన్లో ఎంతసేపు టైం వేస్ట్ చేస్తాం చెప్పండి. అదే దేవుడి దగ్గర కూర్చొని జపాలు అవి జపం చేసుకుంటా కూర్చోండి. మనసు మొత్తం ఆ దేవుడి మీద పెట్టేయండి. ఎందుకు మనకి ఏమవుతుంది చెప్పండి? అందరూ ఎందుకు భయపడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు వీడియోస్ చెప్పేలే అట్లానే ఉంటాయి అన్నమాట. అస్సలు భయపడద్దండి. ఆ శివయ్య మీద భారం వేసి శివయ్య నామస్మరణము మీకు వచ్చిన నామాలన్నీ చదువుకోండి. చాలా మంచిదనమాట. పోయిన సంవత్సరం కూడా వచ్చింది కదండి, అప్పుడైతే నేను శివయ్య నామమే జరుపుకున్నాను అనమాట. దేవుళ్ళకి కూడా ఇంకా ఎక్కువ శక్తులు ఉంటాయి అనమాట. మనం అందరం కానీ కూర్చొని దేవుడి దగ్గర నామాలు కానీ చదువుకున్నామంటే ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి దేవుడికి. అస్సలు భయపడద్దండి. పొద్దున సాయంత్రం దీపం పెట్టుకోండి. 1:30 కల్లా గ్రహణం అయిపోతుంది. ఒకళ్ళేమో 2:30కి అంటారు, ఒకళ్ళేమో 1:30కి అంటారు. అసలు మామూలు చెప్పట్లేదు. కానీ మీకు కరెక్ట్గా ఉన్న టయానికి అయితే చేసుకోండి. 1:30కి ఏమో అయిపోతుందంట, 9:30కి వస్తుంది. 6:30 కల్లా అన్నం తినేసేయండి. పొద్దున వండుకున్న ఏం ఉంచొద్దండి, అన్ని చెత్తబుట్టలో పడేసేయండి. 6:30 కల్లా క్లోజ్ చేసేయండి. తింటాము. ఇంకా దేవుడి దగ్గర కూర్చోండి. పట్టు సానము ఇడుపు సానం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చెప్తున్నా. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అదొక్కటి మాత్రం